నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు అంకుల్? మంచిగా ఉంటుంది దేవాల. మీ పేరు? బి యాదగిరి. బి యాదగిరి. ఎక్కడి నుంచి వచ్చారు? బంజారాలు. బంజారా హిల్స్. ఓకే, అక్కడనే ఉండేవాళ్ళ? ఓకే, ఏం చేసేవారు ఇంతకుముందు మీరు? హోటల్లో పనిచేస్తుంది. హోటల్. ఎంతమంది పిల్లలు? ఇద్దరు. ఇద్దరు పిల్లలు మీకు? కొడుకులా ఒక కొడుకు ఒక బిడ్డ. ఓకే, ఉన్నారా పిల్లలు? ఒక కొడుకు దెంకపోయిండు, బిడ్డ ఉన్నది, వస్తుంది చూస్తుంది పోతుంది. ఆ బిడ్డ కూడా ఉంచుకోదు మిమ్మల్ని? దీనివల్ల అంత అన్నదమ్ములు ఉన్నారు, మళ్ళీ ముగ్గురు కలిసిమెలిసి ఉన్నారు. ఇక వాళ్ళంటే మనం ఎట్లా ఉంటాం? అదే, మీ కొడుకు ఎక్కడ పోయింది మళ్ళీ? కొడుకు ఎక్కువ అనంతపురం దిక్కున్నాడు అంట. పెళ్ళి అయిందా? పెళ్ళి అయింది, ఇద్దరు పిల్లలు అయింది. వాళ్ళందరూ తీసుకొని వెళ్ళిపోయిండట. ఇక అక్కడి నుంచి పెళ్లి చేసుకున్నారు. ఇక్కడ దెంకపోయిండు. ఇక్కడ మళ్ళీ కోడలు? కోడలు అక్కడనే ఉంది. అచ్చా, అక్కడ కూడా పెళ్లి చేసుకున్నాడు. అచ్చా, ఇద్దరు భార్యలా ఇప్పుడు మీ కొడుకు? ఒకటి. ఇప్పుడు అనంతపురంలో పెళ్లి చేసుకున్నాడా? అక్కడి నుంచి వెళ్ళిపోయిండు. అక్కడనే ఉన్నాడు. ఇక్కడ చిన్నప్పుడు వెళ్ళిపోయిండు దోస్తులేం పోయి. అచ్చా అచ్చా, ఇక చూస్తలేడు. ఇక మేమే పోయి 2 సార్లు చూసి వచ్చినాం. ఓకే, మళ్ళీ ఇప్పుడు మేము ఆయనతో ఉండారా? మీ కొడుకుతో? లేదు, అక్కడ మాకు పడదు. మనం హైదరాబాద్లో పుట్టినాం, హైదరాబాద్ పెరిగినాం. ఓకే, గుళ్ళలో ఉండడానికి మనకు ఉండబుద్ధి కాదు. ఇక్కడ ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఫాతిమా ఓల్డేజ్ హోమ్? 5 సంవత్సరాలు అవుతుంది. 5 సంవత్సరాలు చదువుకుంటున్నాం. ఓకే, ఇక ఎక్కడ తెలిసింది మీకు ఫాతిమా ఓల్డేజ్ హోమ్? మా విద్య పని చేస్తాం కాంప్లెక్స్లో. అలా మేడం తెచ్చి పెట్టేసింది. బస్సులో అందరూ డెడ్ అయిపోతున్నారు. కరోనా వచ్చింది కదా. అవును, కరోనా వచ్చినప్పుడు అంతా బస్సులో 10-15 మంది చచ్చిపోయిన జిల్లాలో అవి వచ్చి ఇక భయపడి తెచ్చి ఒక్కొని ఏమంటున్నాయని తెచ్చి పెట్టింది. మేడం చెప్పింది, మేడం చెప్తే తెచ్చి పెట్టింది. ఇక్కడ 5 సంవత్సరాలు ఎట్లా ఉంది మళ్ళీ? మంచిగా ఉంది సార్, మంచిగా ఉంది. చికెన్ మంచిగా ఉంది కదా, మంచిగా ఉంది. 3 పూటలు అన్నం, 3 పూటలు చాయ్, బొట్ట పట్టు అంతా మంచిగా ఉంది మాకు. అన్నీ చేసుకుంటుంటా. ఓకే, మళ్ళీ మీ బిడ్డ వచ్చిపోతుంటది ఎప్పుడైనా ఇంటికి పోతావు? బిడ్డ ఇంటికి పోతావా మళ్ళీ పండుగల ఒక్కసారి పోతా? సంవత్సరానికి వస్తుంది, నెల నెలకు ఒకసారి చూసిపోతుంది. ఏమంటది మీ బిడ్డ? బాధపడుతుందా నాన్న ఇక్కడ ఉన్నాడు? బాధపడుతుంటది ఇక, ఒక్కనే కదా, భార్య లేదు. అదే, ఆంటీ ఎప్పుడు జరిగిపోయింది? 20 సంవత్సరాలు అయిపోయింది. 20 సంవత్సరాలు. ఓకే, బిడ్డ వచ్చిపోతుంటది. బిడ్డకి 2 పిల్లలు. కానీ ఇక ఇంటి పిల్ల కాబట్టి తీసుకెళ్ళకుండా వాళ్ళందరూ కలిసిమెలిసి ఉన్నారు కదా, వాళ్ళంతా మనం ఎట్లా ఉంటాము? అవును, ముగ్గురు అల్లుళ్ళు మాకు, వాళ్ళు అన్నదమ్ములు. ఓకే, వాళ్ళంటూ మనం ఉండలేము కదా. బిడ్డ మన బిడ్డ అయితే అల్లుడు మన అల్లుడు కదా. అవును. నమస్తే అమ్మా. నమస్తే. మీ పేరు? ప్రమీల. ప్రమీల, ఎక్కడి నుంచి వచ్చారమ్మా? నేను వారసుగూడెంకి వచ్చి. వారసుగూడెం నుంచి. ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇక్కడికి వచ్చి? 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలు అంటూ. ఓకే, కొడుకులు పిల్లలు ఎంతమంది? నాకు పిల్లలు కాలేనన్న. అచ్చా, 15 ఏళ్ళకి పెళ్లి చేసిండ్రు. కొంచెం గట్టిగా మాట్లాడు. 15 ఏళ్ళకి పెళ్లి చేసిండ్రు. ఒక 10 ఏళ్ళు ఉన్నాడు ఆయన, హార్ట్ అటాక్ వచ్చి తెచ్చిండు. అప్పటికి నాకు పిల్లలు కాలే. మళ్ళీ చేసుకోమన్నారు అన్న గిట్ట అందరు. అప్పుడు మంచిగా ఉంది. అయితే నాకు వద్దు అన్న. బట్టలు కుట్టిన, దుకాణం పెట్టించి నడిపించిన. అన్నకు కూడా టక్కరేది, మాట్లాడడానికి వస్తలేదు. ఇక ఆయన మూలకే ఉన్నాడు అనుకో. ఇక నాకు ఇట్లా పరిస్థితి అయిందనేసి ఇక కొన్ని రోజులు ఉన్న కరోనా వచ్చినప్పుడు నాకు కూడా హాస్పిటల్ వేసిండ్రు, నడిమెరిగింది. వాళ్ళు ఏం చూడలే, చేయలే. కరోనా వచ్చిందని వెళ్ళిపోమన్నారు. అక్క కొడుకులకు చిన్నప్పటి నుంచి చూసిన కాబట్టి వాళ్ళు మంచిగా చేసి కొంచెం వాకర్ పట్టుకొని నడుస్తుంటే అప్పుడు తెచ్చి ఇక్కడ పెట్టినారు. 3 ఏళ్ళ సంది ఇక్కడే ఉంటుంది. 3 ఏళ్ళ చాలు ఇక్కడనే ఉంటున్నారు. వచ్చేప్పుడు చూసిపోతాడు బాబు. ఓకే, మీకు ఇల్లు వాకిలు ఏం లేదు? ఏం లేదు, నేను అత్తగారిది ఏం లేదు. అత్తగారిది ఏం లేదు, మీరే ఇక తిండి అట్లానే. ఇక అక్క ఇళ్ళలో ఉండి వాళ్ళకి సేవలు పిల్లలకు అవి ఇవి చూస్తుంటేనే నాకు ఇప్పటిదాకా చూస్తున్నారు వాళ్ళు కూడా. తర్వాత ఇక్కడ ఎవరు చెప్పారు మళ్ళీ ఫాతిమా ఓల్డేజ్ హోమ్ ఉంది అని? అక్క కొడుకుకి ఎవరో చెప్పినారు, గవర్నమెంట్ నుంచి తీసుకొచ్చి నన్ను ఇక్కడ పెట్టినారు. ఇక్కడది ఎవరి ద్వారా? గవర్నమెంట్ వాళ్ళు గవర్నమెంట్ తీసుకొచ్చి ఇక్కడ ఉన్నారు. 3 సంవత్సరాలు ఉంది. ఎట్లుంది మళ్ళీ ఇక్కడ? ఇక్కడ అంతా మంచిగా ఉంది నాన్న. మీ అక్క పిల్లలు ఎవరైనా వస్తుంటారు మళ్ళీ ఇక్కడికి? వస్తాడు, చెల్లెలు కొడుకు వస్తాడు. అక్క పిల్లలు ఉన్నారు కానీ దూరం ఉన్నారు, ఊర్ల పంటి వస్తలేరు. అక్క చచ్చిపోయిండ్రు, 3 అక్కలు, ఒక చెల్లెవి చచ్చిపోయింది. నేను ఒక్కగానే ఉన్నా. అన్న ఉన్నాడు, తమ్ముడు ఉన్నాడు. తమ్ముడు రాడు. ఇక అట్లా అనేసి ఇక్కడ మంచిగా ఉందని ఇక్కడే ఉంచినారు. 3 ఏళ్ళ సరే మంచిగా ఉంటుంది. ఇక్కడనే ఉంటున్నా, మందులు ఇస్తారు, అన్ని ఇస్తారు. అన్ని మీకు ఏదైనా కూడా వాళ్ళే చూసుకుంటున్నారు. ఓకే, బీపీ షుగర్ ఏమన్నా ఉంది? బీపీ ఉంది, షుగర్ ఉంది నాన్న. డాక్టర్స్ చెక్ చేస్తుంటారు? చేస్తారు, నర్స్ ఉంది చేస్తారు. అవునా? ఓకే, ఏమనిపిస్తుంది అన్ని ఇన్ని రోజులు మీరు కుటుంబ సభ్యులతో ఉన్నారు కదా, ఇవాళ ఇక్కడికి వస్తే ఏమనిపిస్తుంది? కొంచెం బాధ అనిపిస్తుంది. గుర్తొస్తారా మీ కుటుంబం? ఏం చేస్తాం, వస్తే కట్టుబడిగా ఉండాలి కదా. ఇక్కడ అట్లనే ఉండిపోతున్నా. ఇంత పెద్ద మీకు కుటుంబం ఉండి కూడా అత్తగారి దిక్కు కూడా ఉన్నారు, అమ్మగారి దిక్కు ఉన్నా కానీ ఎవరు లేరు, రారు, చూడరు.
ఏం చేస్తుంది మరి. ఇక ఇదే మన ఇల్లు ఇప్పుడు. వాళ్ళ మంచిగా చూస్తున్నారు, సారు మేడం కూడా చాలా బాగా చూసుకుంటారు. వాళ్ళ పిల్లలు కూడా సంతోషంగా మాట్లాడిస్తారు. నాకు అన్నీ మంచిగా జరుగుతున్నాయి. వచ్చిన వాళ్ళు కూడా అందరు మాట్లాడిస్తారు, ఏం తెచ్చినా ఇస్తారు, బట్టలు అవి ఏం తెచ్చుకోకుండా సరే ఇక్కడ అన్నీ జరుగుతున్నాయి నాన్న. అన్ని ఒంటి బట్టలతో వచ్చినావు అనమాట. అట్లనే వచ్చింది. ఏడోకు ఇంకేడవకుంటే పిల్లలు లేరు. అప్పుడు ఎవరైనా పెంచుకోలేదమ్మా పిల్లల్ని? పెంచుకున్నాం అంటే పెళ్లి చేసుకోమన్నారు. నాకు పెళ్లి ఇష్టం లేదని అట్లనే ఉండి పని చేసిన, బీడీలు చేసిన, బట్టలు కుట్టిన, అన్ని పనులు చేసిన నాన్న. ఇక నాకు చేతనే రోజు చేసిన. ఇక పడ్డాక ఇట్లా అయిపోయింది, నడుము విరిగింది, అంతట్లనే కరోనా వచ్చింది. ఎక్కడ ఆపరేషన్ చేయలేదు. ఇక మా అక్క పిల్లలు పట్టించుకొని చెట్ల మందుతోటి మంచిగా చేపించింది, జర నడిచే వరకు చేపించి ఇక్కడ గవర్నమెంట్ నుంచి ఎవరినో తెలుసుకొని ఇక్కడ పెట్టినారు. 3 ఏళ్ళ సంది ఇక్కడే ఉంటాను. ఓకే.